జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్త అదేమొచ్చిందంటే నన్ను వ్యతిరేకించి ఎవరు మాట్లాడినా లేపేసేయడమే. మీరు ఏ రకంగా ఈ ప్రభుత్వం ద్వారా బాధించబడ్డారు? ప్రమాణ స్వీకారం కొన్ని గంటల్లో స్టార్ట్ అవుతుందనగా తోటలో 2 మామిడికాయలు కోసుకున్నందుకు అతనికి కళ్ళు పీకి. మరి ఆ ప్రభుత్వంలో కూడా మానవ హక్కుల హననం జరిగిందని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా, వాళ్ళేం ఇబ్బంది పెట్టలేదా? సిబిఎన్ గారి హయాంలో హక్కులు సమస్యకి గురైనప్పుడు నేను అది తీసుకొచ్చి నా వాల్ మీద పెట్టి డిస్కస్ చేయండి నిజమా కాదా పెట్టగానే అందరూ ఆల్మోస్ట్ రెడ్డి అని తోకలు ఉన్నవాళ్ళు ఏమే అలాంటి కామెంట్స్ కూడా, దుర్మార్గమైన కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ గుండె దడ కొట్టుకుంది, నన్ను ఎవరైనా చంపేస్తారేమో. కొడాలి నాని ఇంకొకడు అంటే ఒక పక్కనేమో బట్టలు కూడా తీసుకొని లైవ్ వీడియో కాల్స్ చేసుకుని ఎంపీలని ఎమ్మెల్యేలని అడ్డగాడిదల్లో పెట్టుకున్న నువ్వు ఇప్పుడు సుధాకర్ గారిని రోడ్ల మీద అట్లా బట్టల్లో సగం లేకుండా చేసి ఈడిపించడం దేనికి సిగ్నల్ అనుకుంటున్నారు మీరు? మంగళహారతులతో పూలతో స్వాగతం పలికిన సంఘటన కూడా జరిగింది కదా అనంతబాబు. ఆ అబ్బాయికి ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఆ అబ్బాయి గురించి ఏం మాట్లాడారు అనుకుంటున్నారు అతను? పోనీ వైసీపీలో ఉన్నటువంటి దళిత వర్గాన్ని మీకు సపోర్ట్ చేస్తుంది. నా మీద రాయని బూతులు లేవండి. ఎక్కడ పడుకున్నావే, ఎవరితో మీరు క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయలేదా? నేను కూడా సాటి దళితురాలనే కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కానీ దే ఆర్ పెయిడ్ కదండి. ఒక బూత్ కింద ఉండవల్లి శ్రీదేవి ఆవిడ మీద నిందేసి ఆవిడ కూతుళ్ళను కూడా చాలా అసభ్యంగా, దారుణంగా, నీచంగా తిట్టినటువంటి పోస్టులను చూసాను. ఆవిడ క్రాస్ ఓటింగ్ చేసిందనే దాని మీద వాళ్ళ ముగ్గురు మర్మావయవాలని నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనా కాలం ముగుస్తున్నటువంటి సందర్భంగా అనేక అంశాలు మనం గుర్తు చేసుకోవాలి. అందులో ప్రధానంగా వినిపించేటటువంటి ప్రశ్న ఏంటంటే, మాట్లాడటానికి మాకు హక్కు లేదా, ఎందుకు మా గొంతు ఇంతగా అణిచివేస్తున్నారని చెప్పేసి ఎంతోమంది బాధితులు మాట్లాడే స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సో అలాంటి బాధించబడ్డటువంటి బాధితుల గొంతు వినిపించే ప్రయత్నం ఆదాన్ వేదికగా జరగబోతోంది. ఈరోజు ప్రారంభించాం, ఇక మీదట వరుస పెట్టి అనేక కథనాలు దీని మీద ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అందుట్లో భాగంగానే హక్కుల కోసం పోరాడుతూ, దళిత సమాజం యొక్క అభ్యున్నతి కోసం పోరాడుతూ తానే ఈ ప్రభుత్వం ద్వారా బాధించబడ్డటువంటి ఒక బాధితురాలు, ఒక యాక్టివిస్ట్ని ఈరోజు మీకు పరిచయం చేస్తూ ఆవిడ మాటల్లో ఆ ఆక్రందన ఏంటి, ఆ ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ్ గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ. అరుణ్ గారు, నేను ఇంట్రోలో చెప్పినట్లుగా మీరు హక్కుల కోసం పోరాడుతూనే బాధించబడ్డ వాళ్ళ లిస్టులో కూడా మీరున్నారు. సో అంటే మీరు ఏ రకంగా ఈ ప్రభుత్వం ద్వారా బాధించబడ్డారు, వేధించబడ్డారు అనే అంశం తెలుసుకునే ముందు బ్రీఫ్గా అసలు మీ నేపథ్యం ఏంటనేది ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. నేను బేసిక్గా పుట్టింది ఆంధ్రప్రదేశ్ అండి. మా నాన్నగారు జేడీఎఫ్ అగ్రికల్చర్గా పనిచేసి వైజాగ్ నుంచి రిటైర్ అయ్యారు. సో ఆ రకంగా మా నాన్నగారు కమ్యూనిజం చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు. ఆయన ఉద్యోగస్తుడు, బట్ మా కమ్యూనిస్ట్ భావజాలంలో, ఆలోచన విధానంలో మనం పెంచారు. సో మేము మానవ హక్కులు అనే దాని మీద బేస్ చేసుకుని నేను మాట్లాడుతూ వచ్చాను. 2016 ఆ టైం నుంచి నేను సీరియస్గా సోషల్ మీడియా వేదికగా చాలా సివియర్గా మానవ హక్కుల హననం గురించి, అది ఎక్కడైనా కావచ్చు, నా తెలుగు 2 రాష్ట్రాల్లో మరి ఎక్కువగా నేను మాట్లాడుతూ వచ్చాను. అప్పుడు జరిగిన అనేకమైన విషయాలు, అంటే అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్లో జరిగిన మానవ హక్కులు ఏవైతే సమస్యలు ఉన్నాయో అప్పుడు నేను యాక్చువల్గా చాలా గట్టిగా మాట్లాడడం ద్వారా నేను ఎవరో జనాలకి తెలిసాను. ఓకే. ఆ తర్వాత నేను ఆంధ్రప్రదేశ్లో ఉండను, తెలంగాణలో ఉంటాను. బట్ నేను అక్కడ పుట్టి పెరిగాను. ఐ హ్యావ్ గ్రేట్ కన్సర్న్స్ అబౌట్ మై స్టేట్, నేను పుట్టి పెరిగిన స్టేట్లో. తర్వాత ప్రామిసెస్ చేసి, చాలా గొప్ప ప్రభుత్వాన్ని ప్రామిస్ చేస్తూ, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు భూతల స్వర్గాన్ని నిర్మిస్తాను అని చెప్పి పరిపాలనలోకి, అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రమాణ స్వీకారం కొన్ని గంటల్లో స్టార్ట్ అవుతుందనగా బిక్కి శ్రీను అని ఒక ఈస్ట్ గోదావరికి చెందిన ఒక సామాన్య దళిత కుర్రోడు పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర అత్తగారింట్లో వదిలి వస్తుండగా రోడ్డు పక్కన తోటలో 2 మామిడికాయలు కోసుకున్నందుకు అతనికి కళ్ళు పీకి అతన్ని తీసుకొని వచ్చి పంచాయతీ ఆఫీస్లో ఉరేసి చంపి ఊరేశారండి. ఎక్కడెక్కడో ఏ కంట్రీస్లో ఘోరమైన
వ్యక్తిత్వ హననాలు చేస్తారు చూసారా, మానవ హక్కుల హననాలు, అలాంటి ఘోరమైన మానవ హక్కుల హననం అది. సో నేను ఇమీడియట్గా అప్పుడు పోస్ట్ పెట్టినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులపై అత్యాచారాలు చేస్తే ఖబర్దార్ అని ఒక మాట ఆయన చెప్తారు. ఎందుకంటే ఆయన వచ్చింది, ఆయన ఓటు బ్యాంక్ అంతా కూడా వాళ్ళే, ఆయన అట్రాక్ట్ చేసింది కూడా వాళ్ళనే. సో ఆ మాట అనుకున్నాను, ఆయన ఎక్కడ విషయం ప్రస్తావించలేదు. ఇంకా అది స్టార్ట్ అయిన తర్వాత దళితులను ఎట్లా ట్రీట్ చేయడం అంటే, ప్రతి ప్రభుత్వము కూడా ఆధిపత్య ప్రభుత్వేనండి, దళితుల ప్రభుత్వం అంటే ఏం లేదు ఇంతవరకు. సో ఆధిపత్య ప్రభుత్వాలు ఎంతో కొంత వాళ్ళ హక్కులను హననం చేస్తూనే వచ్చాయి, కానీ ఇది ప్రత్యేకం అన్నమాట. తర్వాత మాస్క్ గురించి, లేకపోతే మాస్క్ అడిగినందుకు మాస్క్ పెట్టుకోలేదని బయట తిరుగుతున్నారు, కోవిడ్ టైంలో బయట ఉన్నారు, అన్నీ కూడా హత్యలేనండి, అన్నీ చంపడాలే, అమానుష్యమైన హత్యలు. దానిలో రక్షక భటులు అని పొద్దుట్లేసి ఏదైనా సమస్య వస్తే పరిగెట్టి చెప్పుకోవాలనే పోలీసులు ప్రముఖంగా పనిచేయటం. అంటే ఒక అరాచకవాది ముఖ్యమంత్రి అయితే వ్యవస్థ మొత్తం కోర్టులతో సహా ఎలా అతనికి దాసోహం అవుతాయి. మేబీ దాసోహం అవ్వకపోతే కుదరని పరిస్థితులు అతన్ని క్రియేట్ చేసడమో తెలియదు. డాక్టర్ సుధాకర్ గారిది ప్రముఖంగా ఎన్ని 100 ఇన్సిడెంట్స్ జరిగినా ఒక్క విషయం ద్వారా మనం ఎంత అరాచకం చెలరేగిందో ఆంధ్రప్రదేశ్లో. ఎవరెవరు తీవ్రవాదులు, మత ఉన్మాదులు ఇట్లా ట్రీట్ చేస్తారు, వెనకకి చేతులు పెడరెక్కలు విరిచికట్టి రోడ్ల మీద ఇది చేస్తారు అని చెప్పి మనం ఎవరెవరో దేశాల గురించి చెప్పుకుంటాం. అలాంటిది. సో ఈ సీక్వెన్స్ లో మీకు ఎక్కడ ఇబ్బంది కలిగింది? ఎందుకంటే మీరు 2016 నుంచి మొదలెట్టాను. 2015 ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మరి ఆ ప్రభుత్వంలో కూడా మానవ హక్కుల హననం జరిగిందని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా, వాళ్ళేం ఇబ్బంది పెట్టలేదా, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇబ్బంది పెట్టలేదా అని చెప్పేసి. గరగపర్రు అనే ఒక ఊరిలో అక్కడ వెలివేత జరిగింది, దళిత వాడని వెలివేశారు అక్కడున్న ఆధిపత్య కులస్తులు. దానికి చాలా పెద్ద ఉద్యమం వచ్చింది. అక్కడ చాలా వరకు ఐ కెన్ గ్యారంటీ దట్ సివిఎన్ గారి హయాంలో మనుషులు చంపబడ్డారనే దాని గురించి ఐ థింక్ ఎవరు చంపబడలేదు. హక్కులు సమస్యకి గురైనప్పుడు పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చాయండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క ఉద్యమం లేదు. మీకు అర్థమవుతుందా? ఒక ఉద్యమం కూడా ఎందుకు లేదు అంటే, ఉద్యమం చేస్తున్నారంటే అక్కడ మానవ హక్కులు ఉన్నాయి, మీ ప్రభుత్వం మా పట్ల ఇట్లా బిహేవ్ చేస్తుంది అని అరుస్తున్నారు అనమాట. ఒక ఉద్యమం వచ్చిందంటే, ఒక ఉద్యమమే ఇన్ని 5 ఏళ్లలో రాలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఉద్యమం కూడా చేయకుండా, గొంతు కూడా ఎక్కకుండా గొంతు పిసికేస్తున్నారు. అందుకే 5 ఏళ్లలో మీకు ఎక్కడా కూడా ఇన్ని అరాచకాల్లో కూడా ఒక్క ఉద్యమం కూడా లేదు. సో ఈ విషయాల మీద నేను సివియర్గా రాస్తానండి. నేను గరగపర్రు ఇష్యూలో చాలా చాలా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే పరిపాలన ఇదేనా అని చెప్పి ఒక వీడియో లైవ్ మాట్లాడాను. అలా మాట్లాడినప్పుడు కూడా సో కాల్డ్ పార్టీ అనే వాళ్ళు, పార్టీ ఎవరంటారు కార్యకర్తలు, సోషల్ మీడియా మమ్మల్ని వచ్చి బూతులు తిట్టడం కానీ, బికాజ్ ఐ ఎమ్ ఎ సిటిజన్ ఇన్ ద స్టేట్. నాకు ఫండమెంటల్ రైట్గా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19లో నేను మాట్లాడతాను. నాకు కష్టం కలిగినప్పుడు నా హక్కులు అత్యాచారానికి గురైన మాట్లాడతాను నేను. అలాంటి మాట్లాడే స్వేచ్ఛ ఆ పరిపాలనలో ఉండింది. ఆ పార్టీ గొప్పదని, ఆ పరిపాలన గొప్పదని నేను అనను. అట్లీస్ట్ ఐ కుడ్ క్రై, షౌట్. ఇప్పుడు నేను ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను ఇవే విషయాలు ఫేస్బుక్లో రాస్తున్నప్పుడు, వైఎస్ఆర్ గారి హయాంలో తెలంగాణలో జరిగిన భూమి పందేరాలు కానీ, భూములు కట్టబెట్టడం కానీ, ఆ కులస్తులకి కట్టబెట్టడం కానీ, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కుర్రాడు ఒక అతను తన వాల్ మీద పెడితే, నేను అది తీసుకొచ్చి నా వాల్ మీద పెట్టి డిస్కస్ చేయండి నిజమా కాదా అని పెట్టాను. ఓకే అని పెట్టినప్పుడు ఏమీ లేదు, డిస్కస్ అని ఒకటి పెట్టగానే ఒక కనీసం 200-300 వైఎస్ఆర్సీపీ ప్రొఫైల్స్, ఓకే, అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైఎస్ఆర్ గారి ప్రొఫైలు, కవర్ ఫోటో పెట్టుకున్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ రెడ్డి అని తోకలు ఉన్నవాళ్ళు. ఏమే నీకేం చేశాడే ఆయన, పెద్ద ఆయన అనే ముందు మేమందరం నీకు అడ్డుపడతాము, నిన్ను ఏం చేస్తామో తెలియదు అనుకుంటున్నావా? ఏదైనా పోస్ట్ పెట్టే ముందు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడగాలి, హూ ద హెల్ అండి వీళ్ళు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇక్కడ అన్యాయం జరుగుతుంది, భూములు ఈ రకంగా కొల్లగొట్టి తమ కులాల వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు కూడా మీరు ఎవరు చూడండి, ఎంతమంది సలహాదారులు ఎవరు? ఎందుకు అడుగును నేను? మానవ హక్కుల కార్యకర్తగా ఎందుకు అడగను నేను? ఆ మాట నేను నిజమే నన్ను అడిగినందుకు ఏమే వస్తే ఇక లా దగ్గర నుంచి రాత్రి ఏ టైంకో పెట్టానండి, 8 o'clockకి. నా గుండె దడ కొట్టుకుంది, నన్ను ఎవరైనా చంపేస్తారేమో. ఎందుకంటే అంత ఘోరమైన ట్యాగులు 100 మంది నన్ను ట్యాగ్ చేయడం, రావే ఇక్కడికి. నాకు 2 ఆడపిల్లలండి,
నేను ఎంత తీవ్రంగా మానవ హక్కుల కోసం మాట్లాడతాను, స్త్రీల హక్కుల కోసం మాట్లాడతాను, మళ్ళీ నేను ఒక స్త్రీని. అంటే ఈమెకు మాట్లాడే హక్కు లేదు. ఈమె ఎవరు మాట్లాడటానికి మా పరిపాలన గురించి? ఎవరి పరిపాలన అండి? ఈ కార్యకర్తల సీఎం అతను? మా అందరి సీఎం కాదా? ఎంతమంది రాష్ట్రమంతా ఓట్లు వేసినప్పుడు కాదా అతను నెగ్గింది? ఈ కార్యకర్తలు ఓన్ చేసుకోవడం ఏంటి ఒక ముఖ్యమంత్రిని? అండ్ సీఎం ఇది తప్పు అని చెప్పకపోవడం ఏంటి? అసలు సోషల్ మీడియా మేనేజ్మెంట్ రూల్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ని. ఒక సీఎం ఉన్నట్టా లేనట్టా అక్కడ? ఏ ఆడపిల్ల అది రోజా గారు కావచ్చండి, ఏ స్త్రీ రోజు రాజకీయాల్లో మాట్లాడుతుంటే ఎక్కడ పడుకున్నావే ఎవరితోటే అని మాట్లాడే స్థితి వైసీపీ వాళ్ళు వచ్చింది. నేను ఘంటాపథంగా చెప్తాను. అలాంటి కామెంట్స్ కూడా, దుర్మార్గమైన కామెంట్స్ కూడా వచ్చాయి భయంకరంగా. ప్రతి చోట నేను అక్కడికి వెళ్ళి వాడికి సంజాయిషి ఇవ్వాలంట. ఒక మనిషి మీద ఇలాంటి పనులు చేశాడు ఫలానా సీఎం గారు అని చెప్పి ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ పోస్ట్ చేస్తే దానికి ఏంటి మీరందరూ ఫలానా వాళ్ళని వెనకేసుకొస్తారా? అసలు మీరు జనాలకి సీఎమ్మా లేకపోతే ఈ నలుగురు సన్నాసులకి సీఎమ్మా? మేము మాట్లాడొద్దా? సో అన్ని కామెంట్స్ వచ్చినప్పుడు మీ మీద అంత దారుణం, మీరే చెప్తున్నారు 2 పిల్లలు నాకు ఎస్ ఒక క్షణం ఏదో అయిపోయింది, ఎవరన్నా చంపేస్తారన్న భయం కలిగిందని చెప్పేసి అంటున్నారు. ఏం చేశారు మరి ఆ తర్వాత నెక్స్ట్? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మా నాన్నగారు మీ నైజానికి పోరాడాలి, లేదా కనీసం చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. ఈ రెండిట్లో ఏం చేశారు? ఇప్పుడు నేను చదువుకున్న దాన్ని, నేను అన్యాయం జరిగితే సహించని బుద్ధి ఉన్న దాన్ని, నా పేరెంట్స్ కానీ నా ఇంట్లో వాళ్ళు కానీ ఎంతో వరకు సపోర్ట్ చేస్తారు. కానీ నీ ప్రాణానికి థ్రెట్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారండి? అమ్మ ఎందుకు పిల్లలు ఉన్నారు అంటారు. నేను మేబీ యూనో ఫ్యామిలీ కండిషన్స్ దాటి మాట్లాడుతున్నదాన్ని. అనేక విషయాల్లో నేను మాట్లాడకపోతే ఇంత అన్యాయంలో నేను ఒక చిన్న వాటర్ డ్రాప్ అవ్వకపోతే ఎట్లా అని మాట్లాడుతున్నదాన్ని. ఇలాంటప్పుడు నేను ఆ రాత్రి గుండెలు అవిసిపోయేలాగా నేను భయపడి, నేను లోపలికి బయటికి ఇంట్లోంచి బయటికి నేను చూసుకుంటూ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి పొద్దునే లేసి ద థింగ్ ఐ డిడ్ వాజ్ ఒక లైవ్ పెట్టి. ఇంట్లో ఎవరుంటారండి మీ ఇంట్లో? నేను, నా హస్బెండ్, నా పిల్లలు కింద ఉంటారు. ఆయనకి తెలియదండి, అసలు ఎవరికి చెప్పలేదు ఆ రోజు నేను. ఎందుకంటే సహజంగా మహిళలకి ఉన్నటువంటి ప్రధానమైన ఇబ్బంది, సరే మీకు ఎంత పోరాడాలన్నా ఎంత ఉద్యమాలు చేయాలన్నా లోపల ఏమున్నా సరే, పిల్లలు భర్త అనే విషయం దగ్గరకు వస్తారు ఎక్కడో కొంత కాంప్రమైజ్ అయిపోతారు. మన వల్ల వాళ్ళకి ఇబ్బంది అనే ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. మరి అంటే ఆ తర్వాత ఏం తెలిసిందా మీ హస్బెండ్ కి ఈ విషయం? లేదండి, నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రతి చోట కూడా ఏమంటారు చెప్పాను కదా, మా నాన్నగారే పెద్ద పోరాట యోధుడు. ఆయన కూడా ఏమంటారండి, అమ్మ నీకెందుకు, ఏం చేసేస్తారు మరి, కన్న కూతురుని ఏం చేసేస్తారన్న భయం ఉంటుంది కదా. సో నేను ఎప్పుడు కూడా నేను ఆ రోజు నెక్స్ట్ డే నేను లైవ్ పెట్టానండి. అన్నీ స్క్రీన్ షాట్లు తీసుకొని ఇంకొక ఫోన్ పట్టుకొని ఎవడెవడు నన్ను ఎలాంటి మాటలు ఎలాంటి బూతులు తిట్టాడో నేను చదివి వినిపించా. 3 days 7 to 9 ఏమో లైవ్ పెట్టి ఎంత అసహ్యంగా ఉన్నారో, మీరు ఇళ్ళకెళ్ళి అమ్మల ముఖం చూస్తారా, కొడాలి నాని ఇంకొకడు అంటే దిగజార్చేసి ప్రజాప్రతినిధుల వ్యవస్థని మీరు దిగజార్చేసి ప్రతి అడ్డగాడిని తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టుకున్నప్పుడు ప్రజలకు విలువలు ఏముంటాయి? మై కన్సర్న్ ద డే వాజ్. ఆ రోజు నా భయం ఏంటంటే, నాకంటే చిన్నపిల్లలు, నా పిల్లల వయసున్న వాళ్ళు నన్ను ఏమే వసే ఈయన ఈ బండబూతులు తిడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థని నాశనం చేయట్లేదా? ఒక బయట భారత కల్చర్లో పరాయి స్త్రీ అంటే తల్లిలాగా చూసే కల్చరు, కాళ్ళకి మెట్లున్నాయా తాళ్ళు ఉందా అని చూసి, ఇంకా బయట ప్రపంచం ఎంత నీచంగా ఉన్నా కూడా భారతదేశంలో ఎంతో కొంత స్త్రీ అంటే గౌరవం ఉన్న చోట క్వశ్చన్ చేసిన, ఒక న్యాయమైన క్వశ్చన్ అడిగిన ప్రతి స్త్రీని నువ్వు రంకు బొంకు ఏమే వసే అని మాట్లాడే కల్చర్ అతను తీసుకొచ్చాడు. దట్ ఈస్ మై మేజర్ కన్సర్న్. విలువలు ఉంటాయా? మానవ విలువలు ఉంటాయా? మీరు విలువలతో బతుకు బాబు అని అంటే కష్టం. మా అబ్బాయికి, ఒక కుర్రవాడికి ఇలా అనకూడదు ఇలా అనకూడదు అని చెప్పినప్పుడు అతను ఒక మంచి సిటిజన్ అవుతాడు. నువ్వు అనేసి అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, మీ అమ్మ కూడా లేదు, నేను డబ్బులు పాడేస్తున్నా, బూత్ కూలీలుగా మార్చాడండి ఆయన. సో దిస్ వాజ్ మై కన్సర్న్. సో ఫస్ట్ మీ మీద జరిగినటువంటి దాడి అయితే అది. సో ఆ తర్వాత మరి మీ స్వరం తగ్గించారా, అలాగే కొనసాగించారా? లేదండి, అది నేను ధైర్యవంతురాలనండి. రేపటి రోజు ఇంకా సివియర్గా నేను ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా నేను ఫేస్ చేయడానికి నెక్స్ట్ ఏం చేశారంటే, ఇప్పుడు మీరు నాకు ఫస్ట్ చెప్తూనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో డే 1 ఒక దళితుడు మామిడికాయలు దొంగలించాడనే నెపంతో కళ్ళు పీకి చంపేసినటువంటి ఘటనతోటి ఆయన పరిపాలన స్టార్ట్ అయింది ప్రమాణ స్వీకారానికి ముందే అన్నారు కదా. సో ఆ తర్వాత కోకొల్లలు కదా,
మనకు సుధాకర్ తీసుకున్నా, డాక్టర్ అర్చన తీసుకున్నా, లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం తీసుకున్నా, బోలెడు మంది అంటే మనం చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ ఎంతవరకు పెడుతుందో కూడా తెలియని పరిస్థితి. సో అలాంటి సందర్భాల్లో మీకు బిగినింగ్ లోనే ఒక చేదు అనుభవం ఎదురైంది. మరి ఆ తర్వాత వరుసగా సీక్వెన్స్ ఇవన్నీ జరిగాయి కదా, అప్పుడు ఏం చేశారు? మాట్లాడారా, నోరు మూసుకుని? నేను మాట్లాడిన తర్వాత ఐ థింక్ అనదర్ ప్రామినెంట్ ఫేమస్ ఛానల్ ఎవరెవరైతే అప్పుడు అనిత గారు, దళిత ఎక్స్ఎమ్మెల్యే గారు, అనిత గారు, ఇంకెవరెవరో ఒక అమ్మాయి యూఎస్ నుంచి మాట్లాడుతూ ఉంటారు, ఇతను విమర్శ చేస్తూ, మేము మా అందరినీ ఒక ఛానల్ డిస్కషన్కి పిలిచారు. పిలిచినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, నా కన్సర్న్ అంతా మీరు భూములు దోచుకుంటున్నారా, వనరులు దోచుకుంటున్నారా, మీ వాళ్ళకి కట్టబెట్టుకుంటున్నారా, నాకు అది కాదు. నా మ్యాటర్ నువ్వు వ్యవస్థని నాశనం చేస్తున్నావు. మనిషి అంటే గౌరవం లేని ఒక స్త్రీ రాజకీయాల్లోకి ఎట్లా వస్తుందండి? ఇంత బూతు మాటలు, ఇంత దారుణమైన మాటలు. ఒక పక్కనేమో బట్టలు కూడా తీసుకొని లైవ్ వీడియో కాల్స్ చేసుకుని ఎంపీలని ఎమ్మెల్యేలని అడ్డగాడుతున్న పెట్టుకున్న నువ్వు, మేము ఒక జస్ట్ క్వశ్చన్, ఒక న్యాయమైన క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మమ్మల్ని ఇంత హీనంగా దిగజారిస్తే ఆడపిల్లలు రాజకీయాలకు ఎలా వస్తారు? ఈయన ఎట్లా వచ్చాడు? ఈయన ఒక రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక శూద్రుడు. బాబాసాహెబ్ రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మీరు అందరూ ఈరోజు ఏళ్తూ ఆ నెక్స్ట్ ఉన్న ఆడవాళ్ళని మీరు రానివ్వరా? సొంత చెల్లికే దిక్కులేదు కదండి. ఇన్ని కుటుంబాలు రాజకీయాల్లో చూసాం. ఇప్పుడు కవిత గారిని ఉన్నారు తెలంగాణలో కుటుంబాలు, కానీ ఏకంగా కూతుర్లకు వ్యతిరేకంగా చేసే రాజకీయాలు చూసామా? కూతుర్లు చెల్లెళ్ళు కూడా వ్యతిరేకమయ్యి తనకు ఓటు అయ్యొద్దు మొర్రో అనే పరిస్థితికి చూసామా? సో సుధాకర్ గారు గొడవ చూడండి, ఎవరిని చూసినా కూడా ఎప్పుడూ ఉండే సమస్యలు ఉన్నాయి. కానీ ఆల్ టైమ్ హైకి మానవ హక్కుల హత్య జరిగింది ఈయన గారి హయాంలో. ఆ మానవ హక్కులు దళితుల్ని మరీ ఘోరంగా. ఇప్పుడు ఒక సుధాకర్ గారి విషయంలో కానివ్వండి, ఆ తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున పౌర సమాజం స్పందించింది. సరే, అది ఎంతవరకు న్యాయం జరిగింది ఏంటి, ఎంతవరకు ప్రశ్నించిన వాళ్ళ గొంతులు వినిపించే ప్రయత్నం ఎంతవరకు నొక్కేశారు అనేది కాసేపు పక్కన పడదు. ఈ రెండు సందర్భాల్లో మళ్ళీ మీరు గొంతు విప్పారా? ఎప్పుడు నేను సుబ్రహ్మణ్యం విషయంలో అయితే నేను వెళ్ళానండి, ఎక్కడికి వెళ్ళాను, భార్యతో మాట్లాడాను. 3 నెలల గర్భవతి పాపం అమ్మాయి, 19 ఏళ్ల పాప అమ్మాయి జీవితానికి భరోసా. వాళ్ళ ఇల్లు ఎంత ఘోరంగా ఉందంటే, ఒక అలాంటి దుర్మార్గుడైన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని తిరిగే ఇతను. నేను దళిత సమాజానికి ఒకటే, నాకు ఇలాంటి వ్యక్తిగత ఇంట్రెస్ట్లు దీని మీద లేవు. మన మీద చంపిన కారణం కూడా చాలా అసలు అసలు చంపకూడదండి. కాదండి, ఏదో కక్షలు, కార్పణ్యాలు, మరోటి అంటే కాసేపు పక్కన చంపడం అనేదే సరే దుర్మార్గం. కానీ ఏదో డ్రైవర్కి ఆయనకి మధ్య చిన్న ఆర్థిక ఒక 5,000 10,000 దానికే చంపేశారని చెప్పేసి బయటకు చెప్తున్న కారణం చూశారు. పేదవాడి కోపం పెదవికి చేటని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్త అదేమొచ్చిందంటే, నన్ను వ్యతిరేకించి ఎవరు మాట్లాడినా లేపేసేయడమే. ఇప్పుడు సుధాకర్ గారిని రోడ్ల మీద అట్లా బట్టల్లో సగం లేకుండా చేసి ఈడ్పించడం దేనికి సిగ్నల్ అనుకుంటున్నారు మీరు? అది మాట్లాడారంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. మాట్లాడారంటే ఒక డాక్టర్, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తినే మేము పిచ్చోని చేసి ఊరేగించాము రోడ్ల మీద. మీరెంత మీ హద్దుల్లో మీరు ఉండకపోతే ఇట్లా జరుగుతుంది. ఇవి టు టెర్రరైజ్ దళిత కమ్యూనిటీస్. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి, భూములు ఉండవండి, రోజు కూలికి రోజుగా బతుకుతుంటారు వాళ్ళు. మీరు గనక చంపినప్పుడు చంపించుకోండి, ఇచ్చిన 10 లక్షల 5 లక్షల తీసుకోండి, దట్స్ ఆల్. ఎన్నో జరిగినాయండి హోమ్ మినిస్టర్ గారి చేతులకి. హోమ్ మినిస్టర్ అంటే ఒక చీఫ్ మినిస్టర్తో ఈక్వల్గా రైట్స్ ఉండే అలాంటి చోట మంచి విమెన్, దళిత విమెన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి నోర్లు మూసేసి వీళ్ళని తీసుకెళ్ళి ఫలానా కేసులో మీరు డబ్బులు ఇవ్వండి అనేంతవరకు ఆయన కుదించి, డబ్బులు ఇచ్చేస్తే నోరు మూసుకొని కూర్చోవాలి, ఫర్దర్గా మాట్లాడొద్దు అనే కల్చర్ తీసుకొచ్చారండి ఆయన. నా బాధంతా కూడా సాటి దళితులని ఇంతంత స్థాయిల్లో ఉన్న వాళ్ళని ఈ రకంగా దిగజారుస్తున్నప్పుడు దళిత సమాజం దానిలో భాగం కాకూడదు. రేపు అక్కడి వరకు వచ్చింది, రేపు మన దగ్గరికి రాదా? అరుణాని ఇన్ని బూతి మాటలు అంటున్న వాళ్ళు ఆ సందర్భంగా కూడా మీ మీద బెదిరింపులు వచ్చాయి? అవునండి, ఎప్పుడు కూడా కొంతకాలం కామ్గా ఉండమ్మా. నాకేం చెప్తారంటే, కొంచెం తెలిసిన వాళ్ళే, అమ్మాయి అయిపోయే వరకు కొన్ని రోజులు కామ్గా ఉండరాదు, ఎందుకు ఇంకా కూడా చెప్తారు, మిమ్మల్ని నెక్స్ట్ దానికి కన్సిడర్ చేయొచ్చు, ఫలానా పొజిషన్కి కన్సిడర్ చేయొచ్చు, మేము నెక్స్ట్ మళ్ళీ ఈయనే వస్తే మీకు ఫలానాది మేము మాట్లాడాలని అనుకుంటున్నాము, మీరు కొంచెం ఆగరాదు అనేవి చెప్తారండి. ఒక స్త్రీగా నేను మాట్లాడకపోతే, దళిత వర్గానికి చెందిన స్త్రీగా నేను మాట్లాడకపోతే, అసలు దీనిలో ఇన్ని కోణాలు ఉన్నాయి. ఒక మనిషిని రోడ్డు మీద పెడరెక్కలు గరిచి ఇది చేయటం కానీ, ఒక పంచాయతీ ఆఫీసులో వేలాడగట్టడం కానీ, ఒక పాపని గుంటూరులో రోడ్డు మీద పొడిచి చంపేశాడు ఒక అతను. దానిలో ఆ చచ్చిపోయిన పాప అక్క, అన్నా ప్లీజ్ ఒకసారి ఫోన్ చేయి, నాతో మాట్లాడండి, నాకు ఒక భరోసా ఇవ్వండి అని రోజంతా తిండి లేకుండా శవం దగ్గర ఏడుస్తుంటే
ఈ మనిషి ఎవరైతే తెలంగాణలో ఒక ఆడపిల్లని హత్య చేస్తే, అత్యాచారం చేసి హత్య చేస్తే దిశా చట్టం తెచ్చారో ఈ మహానుభావుడు అక్కడ ఒక పిల్లని ఫోన్ కాల్ అన్నా ప్లీజ్ అని గోజాడితే కనీసం మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్ళొచ్చారు, ఇవన్నీ కూడా నేను మాట్లాడా. ఆయన సొంత కుటుంబంలో ఘోరాలు మనం చూస్తున్నాం. ఇది చాలామంది ఎలా మాట్లాడుతున్నారంటే రాజధాని లేకపోతే ఏంటి, ఇంట్లో బాబాయ్ హత్యకి న్యాయం చేయకపోతే ఏంటి, మనకేంటి అని మాట్లాడే స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం హత్య ఉందనుకోండి, వాడదే చేసి ఉంటాడు, ఇదే రాకూడదు. ఒక మనిషిని మంగళహారతులతో పూలతో స్వాగతం పలికిన సంఘటన కూడా జరిగింది కదా అనంతబాబుకి. అంతే కదా, దాని అర్థం ఏంటండి, మీరు చేసేది ఏం లేదు, ఇక్కడ చంపి అక్కడ ఇసురుతాము. అతను చెప్పాడండి 2 లక్షలు ఇస్తాము, సమాధి చేసుకోండి, మళ్ళీ మాట్లాడితే నేను ప్రత్యక్షంగా వెళ్ళాను అక్కడికి. ఆ అబ్బాయికి ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఆ అబ్బాయి గురించి ఏం మాట్లాడారు అనుకుంటున్నారు అతను, నీ ఇంకొక కొడుకుని కూడా లేపేస్తా, నువ్వు గొడవ చేసావంటే ఇంకొకరిని కూడా లేపుతాను అని అల్టిమేటం ఇచ్చి వచ్చాడండి అనంతబాబు. సో ఎవరు పరిపాలిస్తున్నారు, ఎంత హీనంగా మాట్లాడుతున్నారు, ఎంత బూతులు ఈరోజు పబ్లిక్. అంతకుముందు కొంచెం ఉన్నాయి, మనకు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఎంపీలు పవన్ చూసిన సంఘటనలు, కానీ దేవర్ వెరీ మైన్యూట్. సో మీరు ఈ క్రమంలో మాట్లాడుతున్నప్పుడు, సరే మీరు ఇంతకుముందు చెప్పారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా దారుణంగా ఉంది, రెడ్డి అని తోక తగిలించుకున్న కొన్ని వందల మంది సోషల్ మీడియాలో దాడి చేశారని చెప్పేసి. పోనీ వైసీపీలో ఉన్నటువంటి దళిత వర్గాన్ని మీకు సపోర్ట్ చేసిందా? నేను అండి ఈ ఏదైతే బిక్కి శ్రీను ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్కి వెంటనే నేను ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసినట్టుగా రాశా. ముఖ్యమంత్రి గారు, ఇది టైం, మీరు మాట్లాడాల్సిన టైం. మీరు ఇప్పుడు మాట్లాడడం ద్వారా ఎవరికైతే ఒక దేవుడు వచ్చాడు మేము ఓట్లు వేసామని అంటున్నారో వాళ్ళందరికీ మీకు భరోసా ఇచ్చినట్టు అయిపోతుంది. దళితులండి కూలీలు చేసుకునే చక్కగా బతుకుతారండి, వాళ్ళకి మీరు ఇచ్చే భూములు ఏం అక్కర్లే, ఒక హక్కు, బతికే హక్కు ఇస్తే చాలు. అది మాట్లాడితే దానికి ఎక్కడి నుంచి ఆన్సర్ లేదు. నేను ఈ మాట చూడండి, రెడీ అవ్వండి, ఒక మనిషిని ఇంత దారుణంగా చంపి వేలాడగట్టారు, రెడీ అవ్వండి, ఫ్యూడల్ పరిపాలన రాబోతుందేమో అని ఒక పోస్ట్ పెడితే ఒక నెల రోజుల పాటు ఒక ఎస్సీ కుర్రాడే, నా మీద రాయని బూతులు లేవండి, ఒక ఎస్సీ కుర్రాడు ఒక 1 మంత్ తెలుసండి, పరిచయం ఉందా, ఫేస్బుక్లో చూస్తుంటాను. అతను ఎట్లా అంటే, నేను విజయవాడ పని మీద వెళ్ళి, విజయవాడ ఆంధ్రప్రదేశ్ అంతా నా ఊరు, విజయవాడలో నేను పని మీద అక్కడ సోషల్ వెల్ఫేర్లో పనిచేశాను 17 to 19. నేను అక్కడ ఒక హోటల్లో దిగి నా పని చేసుకునేటట్టు నేను ఆ హోటల్లో దిగితే, ఏమే నువ్వు ఫలానా హోటల్లో ఉన్నావు, ఒక ఎస్సీ ఉమెన్ డబ్బులు చెల్లించగలిగే స్థితిలో ఉండి ఒక హోటల్లో దిగితే ఏమే నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పి రాసేంత దిగజారుడుగా దళిత కుర్రవాళ్ళని చాలా కొంచెం దారుణమైన. అంతే కదండి, ఇప్పుడు ఒక మాట కోసం హోటల్లో ఏం చేస్తున్నారనే ఒక అర్థం అంతే కదా. అంటే మీ దళిత ఆడవాళ్ళు ఎప్పటికీ ఎవడన్నా తీసుకెళ్తే వెళ్ళి ఒక హోటల్లో ఉండడమేనా? మేము హైలీ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకొని ఉద్యోగాలు చేసి ఒక 5,000 టారిఫ్ ఉంటే ఆ రోజుకి నేను కట్టి హోటల్లో ఉండలేనా? సో ఈ స్థితికి పార్టీలు ఎస్సీ కమ్యూనిటీ కుర్రాళ్ళని దిగజారుస్తున్నాయి. కానీ అతనికి ఆ జ్ఞానం లేదా, విచక్షణ లేదా, నువ్వు సాటి దళితురాలను అవమానిస్తున్నాను అని చెప్పి. ఇప్పుడు పెద్ద సమస్యల్లా అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పెద్ద సమస్యలు ఆడవాళ్ళు కూడా తిట్టారు. దళిత క్రైస్తవ ఆడవాళ్ళు ఏమని పెట్టారంటే, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఈవిడ గారికి ఇదివరకు ఇచ్చాం కదా మనం అంటే. ఆడవాళ్ళు అంటే మనకు కొంచెం గౌరవం వస్తుంది. ఆడపిల్ల సాటి స్త్రీ మీద నీ అభిప్రాయాలు నీవి, నేను చెప్పేది నీకు కరెక్ట్ కాదనిపించేసి నేను ఎవరిని బూతులు తిట్టలేదు, ఎవరిని అరాచకంగా మాట్లాడలేదు. ప్రజాస్వామ్యబద్ధమైన భాషలో నాకు ఏది కష్టం అనిపిస్తుందో ఈ వ్యవస్థలో, ఈ పరిపాలన నేను రాస్తున్నప్పుడు, నువ్వు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీని భుజానేసుకు మోయడం తప్పు కాదు, నీ పార్టీ హయాంలో జరుగుతున్న అరాచకాలను మాట్లాడటం తప్పు. ఒక స్త్రీ దీనికి ఇంతకుముందు గట్టిగా ఇచ్చాం కదా, ఇది ఇంకా మాట్లాడుతుంది ఏంటి అంటే, పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు మిగతా మంత్రులు వాళ్ళని మీరు క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయలేదా? నేను కూడా సాటి దళితురాలనే కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కానీ దే ఆర్ పెయిడ్ కదండి, ఒక బూత్కి ఇంత ఇస్తున్నట్టున్నారు వాళ్ళకి. సో వాళ్ళు విచక్షణ కోల్పోయి, నువ్వు చక్కగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఎక్కడ పని చేసుకున్నా నీకు బోల్డ్ డబ్బులు వస్తాయి, బోల్డ్ అంత ఉంది అక్కడ ఇవ్వడానికి. అలాంటిది మీరెందుకు ఒక పార్టీ బూతులు తిట్టిస్తుంటే దానిలో భాగస్థులయ్యి సాటి మనుషులని, అంటే అది దళిత స్ఫూర్తికి విరుద్ధము, క్రైస్తవ స్ఫూర్తికి విరుద్ధము. జీసస్ క్రైస్ట్ వాక్యాలు పెట్టుకుంటారండి వీళ్ళు, పెట్టుకొని ఇది అది అని మాట్లాడే స్థితికి ఆయన దిగజార్చాడండి. అంటే వీళ్ళకి విచక్షణ లేదంటే విచక్షణ లేని స్థితిలోకి వెళ్ళిపోవడం, ఒక పార్టీని మోయడం. ఇదేనండి పార్టీ ఎలా వస్తుంది, ఒక పార్టీ పవర్లోకి ఎలా వస్తుంది, ఎంతమంది ఓట్లు వేస్తే వస్తుంది. మరి ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఆ రోజు అప్పీల్ చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫేసు, మీ ఫోటో, మీ నాన్నగారి ఫోటో మిస్యూజ్ అవుతున్నాయి.
అసలు అక్కడ ఏ డీటెయిల్ ఉండట్లేదు, జస్ట్ మీ ఫోటోలే ఉంటున్నాయి. ఇది అడ్రస్ చేయకపోతే ఇది చాలా ప్రమాదకరంగా వెళ్తుంది. మీ ఫోటోలతోటి ఎంత బూతు మాటలు మాట్లాడొచ్చా? సో సోషల్ మీడియా రన్ చేస్తున్న ప్రభుత్వం అయిపోయిందండి. మా మా అంటున్నారు, మా మా నాయకుడిని అంటావా అంటుంటే, మరి నా కుటుంబాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అందరూ క్రైస్తవులండి, అందరూ ఓట్లేసి గెలిపించారు, ఇప్పుడు కూడా గెలిపించేటట్టు ఉన్నారు. మరి మాకేం హక్కులు లేవా? నా తరఫున, నా ప్రజల తరఫున, బాధితుల తరఫున నేను మాట్లాడొద్దా? ఆడపిల్లల తరఫున నేను మాట్లాడొద్దా? ఒక స్త్రీని ఏకంగా వెళ్ళి ఆమె టీడీపీ సపోర్టర్ ఆ ఫ్యామిలీ అని చెప్పి ట్రాక్టర్ ఎక్కించి తొక్కిచ్చిన ఇంత దారుణమైన ఘటనలు జరుగుతుంటే, అంతే కదండి. ఇప్పుడు యూపీ, బీహార్, ఇంకొక దేశము, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అని మాట్లాడుతూ అవన్నీ ఇక్కడ జరుగుతున్నప్పుడు, నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా ఇక్కడ పరిస్థితుల్లోనే అక్కడ పరిస్థితులు మాట్లాడిన వ్యక్తిని, ఎంతో కొంత జెండర్ అండ్ కాస్ట్ మీద నేను రీసెర్చ్ చేసిన వ్యక్తిని నువ్వు మాట్లాడొద్దు, నన్ను ఎవరో నేను ఊరికి వెళ్ళాలి అని మొన్న ఫోన్ చేస్తే జాగ్రత్త ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు అని ఫ్రెండ్స్ జాగ్రత్త. సో ఒక మెగలోమానియాక్ లాగా పైకి చక్కగా నవ్వుతూ లోపల క్వశ్చన్ చేస్తే లేపేసేయాలనే ఆలోచన చాలా దారుణమైన మానవ హక్కుల హననం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ మీరు ఇంత గట్టిగా గళం వినిపిస్తున్న క్రమంలో ఈ జరుగుతున్న దాడిని ఎదుర్కోవడానికి చట్టం సహకారం తీసుకోలేదు? అంటే మనకి హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పోలీసులు కంప్లైంట్ చేయాలనే ఆలోచన? ఆడవాళ్ళకి సోషల్ మీడియాలో రక్షణ అనేది ఎవరు ఇవ్వట్లేదండి. పొలిటికల్ లీడర్ కూతురునో ఏదో అవ్వాలి, ఒక కేసు ఫైల్ అవుతుంది, దానివల్ల ఏమి జరగదు. ఫేక్ ఐడీలు పెట్టుకుంటారు, ఒక ఐడి కాకపోతే 100 ఐడీలతో తిడుతుంటారు. సో ఇక్కడతో ఆగదు కదా, ఒక ఐడి క్రియేట్ చేసుకుంటాడు. అసలు సోషల్ మీడియాని పవన్కి ఎవరు ఏమంటారు, అతన్ని ప్రశాంత్ కిషోర్ అనే ఆయన చేసిన రాజకీయం అండి ఇది. ఆయన ఈరోజు మళ్ళీ గెలవదో ఏవో కబుర్లు చెప్తున్నాడు, కానీ ఆయన వ్యవస్థని బిలో ద బెల్ట్ కండిషన్స్కి దిగజార్చాడు ఆయన. హీ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ దిస్. ఈ జరుగుతున్న ఈ మానవ హక్కుల హననము, ఈ బూతు దాడులు, ఈ బూతు కల్చరు అతను సృష్టించాడండి. అంటే ఈజీగా విన్ అవ్వడానికి మనుషులని సావగొట్టి, వాళ్ళ వ్యక్తిత్వాలను సావగొట్టి, డైరెక్ట్గా నువ్వు చేసిన పని ఎలాగండి, ఎవరిదైనా మీరు ఎలా వ్యాలిడేట్ చేస్తారు? మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఇది, రాజ్యాంగం ఇది, దీనిలో చేయాల్సిన 5 సంవత్సరాల్లో ఇవన్నీ చేయాలి, మీరు దీనిలో ఏమి చేయలేదు, లేకపోతే ఎన్ని చేయలేదు, ఎందుకు చేయలేదు అని ప్రభుత్వాన్ని నేను అడగొద్దా? ఇట్ ఈస్ నాట్ వైసీపీ, ఇట్ ఈస్ అ గవర్నమెంట్. సో ఈ సందర్భంగా ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు ఇదే ప్రశ్న ఒక దళితురాలిగా, ఒక హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా మీరు అడిగారు కాబట్టి ఇంత దాడి జరిగింది అని చెప్పేసి మీరు బాధపడుతున్నారు. సరే, సోకాల్డ్ అగ్రవర్ణాలకు సంబంధించి పోనీ వైసీపీలోనే ఆ పార్టీలో ఉన్నటువంటి సోకాల్డ్ పెద్ద కులానికి సంబంధించిన వ్యక్తులే ఏదో మనసు విరిగిపోయో మరోటో కొంతమంది బయటకు వస్తున్నారు కదా, అలా ఒకవేళ వాళ్ళు ప్రశ్నించినా కానీ ఇదే ట్రీట్మెంట్ వాళ్ళకి జరుగుతుందంటారా, లేదంటే వాళ్ళని మాత్రం కొంత దాని నుంచి మినహాయించే అవకాశం లేదండి? వాళ్ళకి కూడా ఏమున్నట్టు నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సభలోనే, చట్ట సభలోనే, అసెంబ్లీలోనే అవతల ప్రతిపక్ష నాయకుడి భార్యని కానీ ఎవరిని కానీ చెప్పరాని రీతిన చెప్తున్నాను కదా, ఎవరికైనా కానీ కొన్ని విలువలన్నా ఉంటాయి. నా దారికి అడ్డొస్తే అక్క లేదు, చెల్లి లేదు, ఇంకొకళ్ళు లేదు అనే స్థితికి ఈరోజు ఎంత ఘోరంగా దిగజారిపోయిందంటే, విలువలు లేని రాజకీయం అన్నమాట ఇది. ఎవరు లేరు, అతను ఒక్కడు తప్పించి ఇంకెవరు లేరు. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, నాకు ప్రత్యక్షంగా నేను చూశాను, ఉండవల్లి శ్రీదేవి ఆవిడ సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనేటువంటి కారణంతో, క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళు ఎలా కనిపెట్టారో తెలియదు అది. ఎందుకంటే అలా కనిపెట్టడానికి ఆస్కారం లేని సీక్రెట్ బ్యాలెట్. మనం ఒకళ్ళకి తెలిసేలాగా ఓటు వేసామంటే అది చట్ట ప్రకారం క్రైమ్ అది. మరి సరే, మొత్తానికి ఏదో ఆవిడ మీద నిందేసి ఆవిడ కూతుళ్ళను కూడా చాలా అసభ్యంగా, దారుణంగా, నీచంగా తిట్టినటువంటి పోస్టులను చూసాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు తెలుసు, ముందు నాకు పరిచయం కూడా ఉన్నారు. సో వాళ్ళ పిల్లలు పాపం చిన్న పిల్లల దగ్గర నుంచి నేను చూశాను వాళ్ళని. అలాంటి వాళ్ళని కూడా వాళ్ళ ఫోటోలు పెట్టి ఇలా చేయడం అనేది నిజంగా నాకు ప్రత్యక్షంగా బాధ అనిపించింది. హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ డాక్టర్ బై హర్సెల్ఫ్, దంపతులు ఇద్దరు డాక్టర్స్. ఆవిడ పాపం ఆవిడని చూస్తే, ఆవిడ రాజకీయంగా ఓకే సరే, రాజకీయంగా ఆవిడ గీత దాటిందా లేదని తర్వాత, కానీ ఏం పాపం చేశారని ఇద్దరు పిల్లల్ని, పసిబిడ్డల్ని తీసుకొచ్చి అంత ఆవిడని అంత స్థాయి కలిగిన డాక్టర్, అంత ఎడ్యుకేటెడ్ మనిషినేమో జగనన్న అని కొట్టుకుంటుంది అనే స్థాయికి దిగజార్చారండి. మీరు ఎవరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు? ఎప్పుడు మెచ్చుకుంటున్నారు? మీరు భజన చేస్తే మెచ్చుకుంటున్నారు. అక్కడ మీరు మీ నియోజకవర్గానికి మంచి పనులు చేయండి, మళ్ళీ మనల్ని పవర్లోకి తీసుకురండి,
ఇప్పుడు ఆయన అంటాడు కదా మద్యపాన నిషేధం కంప్లీట్గా చేసేసినాక మీ దగ్గరికి ఓట్లకు వస్తాను అని అన్నాడు. ఏం చేశాడు ఆయనకే తెలియదు. మరి ఓట్లకి ఎలా వస్తాడో తెలియదు. ఇప్పుడు ఎంతో కొంత మంచి పేరు ఉన్నప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళగలుగుతారు. శ్రీదేవి గారు లాంటి స్థాయి ఉన్న మనిషి వాళ్ళ గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుందని చెప్పే స్థితికి ఎందుకు వచ్చిందండి? ఆవిడని అలా దిగజార్చారు. అయిపోయింది. ఇప్పుడు ఆవిడ క్రాస్ ఓటింగ్ చేసిందనే దాని మీద వాళ్ళ ముగ్గురు మర్మావయవాలని బజార్లో పెట్టి ఒక్కొక్క దానికి రేటు కట్టి, ఇదేనండి నేను మాట్లాడుతున్నది. నేను ఆక్రోశిస్తున్నది దేనికోసం అంటే, స్త్రీలను బజార్లో వస్తువులను చేసి ఆ రకంగా మాట్లాడితే ఎంతమంది వస్తారు? ఇప్పుడు నేను చెప్తున్నాను, మా నాన్నగారు కూడా అమ్మ జాగ్రత్త అనే చెప్తారు. ఎందుకంటే ప్రాణాలకే సమస్య తెచ్చుకోవాలని ఎవరు అనుకుంటారు? పోరాడు. సో అలాంటి స్త్రీనే ఈరోజు అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరండి? అసలు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కాదా? పార్టీ మారడం అనేది ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొడాలి నాన్న ఎలాంటి మాటలు మాట్లాడతాడండి? అసలు ఇంత నిర్లజ్జగా వాళ్ళు ఆ ఎంపీ ఎవరైనా గోరంట్ల మాధవ్ గారు కానీ అంటే, ఇప్పుడు మీరు ఈవెన్ని ఇలా అంటున్నారని అంటున్నారు. మరి వీళ్ళందరూ నేరస్తులు అయితే ఫస్ట్ వెళ్ళి జైల్లో ఉండాల్సింది ఎవరు? ఈ దళితుల మీద దాడులకి దళితులనే ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మార్పు ఎప్పుడు రావాలి? ఆలోచన ఎప్పుడు మొదలవ్వాలి? అంటే మీ మీద జరిగినటువంటి 1-2 సంఘటనలు మీరు ఆక్రోశం వ్యక్తం చేస్తారు. సో అక్కడతో ఆగిపోయా స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి? ఎందుకంటే ఒకసారి టార్గెట్ పెట్టిన తర్వాత వైసీపీ తీరు వ్యవహారం ఎలా ఉంటుందంటే, చాలా మంది చెప్తుంది ఏంటంటే అవసరమైతే మీరు అకౌంట్ మూసేసుకుని వెళ్ళిపోవడం, అసలు సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోవడం తప్ప మీ ఫోటో ఎక్కడ కనపడ్డా సరే ఇక నిరంతరం ఆ టార్గెట్ అలా కొనసాగుతూనే ఉంటుందనేది చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఎలా తట్టుకోగలుగుతున్నారు? ఇంకా కొనసాగుతుందా? ఇప్పుడు నేను లైవ్లు పెట్టి నా కోసం నేను నిలబడి పోరాడాను. నా కోసం నేను నిలబడి ఫస్ట్ పోరాడాను. తర్వాత దేర్ వాజ్ హ్యూజ్ డిస్కషన్. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు నన్ను ఇంత టార్గెట్ చేసి ఇంత బూతులు మాట్లాడే కొద్దీ మేబీ ఈ బూతులు నేను చూసుకొని నా మీద రాస్తున్న ఈ బూతులు చూసి నేను వెనక్కి తగ్గేస్తానని మీరు అనుకుంటున్నారేమో. బూతులు నేను రిసీవ్ చేసుకుంటున్నా అంటున్నది మీరు ఏమేమి బూతులు మాట్లాడితే నేను పబ్లిక్లో పెడుతూనే ఉంటా. ఎవ్రీ డే ఇదిగో ఇవాళ ఇది జరిగిందని పెడుతూనే ఉంటా. మీ మీద నేను ఇది పబ్లిసైజ్ చేస్తా, సో దాట్ మీకే చెడ్డ పేరు రేపు. ఇంత దారుణంగా మేబీ దట్ వర్క్డ్ అవుట్ అనుకుంటున్నానండి. ఇది మీ పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇలాంటి హీనమైన బిహేవియర్ సమాజంలో ఎంతో కొంత సమాజం కోసం పోరాడుతున్న వ్యక్తిగా నాకు విలువ ఉంది. ఇది నేను రోజు తీసుకెళ్తా. నేను ఏ పార్టీని కూడా సపోర్ట్ అడగలేదండి, నా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. ఒకవేళ అలాంటి ఘోరమైన నష్టం నాకు జరిగితే అది నా ఒక్కదానికి జరగాలని కోరుకున్నా ఇంట్లో కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే దట్ వీకెండ్స్ మై చిల్డ్రన్స్ మైండ్స్. మా అమ్మ చేసే పోరాటం దానివల్ల ఏం జరుగుతుందో అని పిల్లలకి భయం వేస్తుంది కాబట్టి అది కూడా చెప్పలేదు. ఆ తర్వాత మేబీ మా అందరి మీద వాళ్ళకి జ్ఞానం వచ్చి కాదు, దీనివల్ల ఈ అమ్మాయి ఈవిడ చేసే పోరాటం వల్ల పెద్ద ఎత్తున మనకి నష్టం జరగవచ్చేమో అని ఆగినట్టుగా అనిపిస్తుందండి. రైట్, ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది. దళిత సమాజానికి ఒక బాధితురాలిగా, ఒక మానవ హక్కుల కార్యకర్తగా, పోరాట యోధురాలిగానే కాకుండా ఒక దళిత సమాజం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఏం చెప్తా ఆంధ్రప్రదేశ్ పౌరులకి? ఏం చెప్తానంటే అండి, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా, ఆంధ్రప్రదేశ్ నేను పుట్టాను కాబట్టి నాకు చాలా ప్రేమ ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్ మీద ఏ మనిషి అయినా ఏ రాజకీయం లేకుండా హాయిగా తిని బతకగలిగే పరిస్థితులు న్యాచురల్గా ఉన్నాయి. అలాంటి చోట దళితుల మీద ఈ దాడులు అక్కడున్న సమాజం ఎంత దారుణంగా పనిచేస్తుందో అనేది తెలియజేస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజలకు అంకితం చేసేటప్పుడు ఏమన్నారంటే, ఈ రాజ్యాంగము మైనారిటీల, అట్టడుగు వర్గాల వాళ్ళ, బాధితుల ఎవరైతే కింద కనిపిస్తున్నారో వీళ్ళకి న్యాయం చేయలేని పక్షంలో ఈ రాజ్యాంగం వేస్ట్, దీన్ని నేనే తగలబెడతా. సో ఆ బాధితుల సమూహంలో నేను ఉన్నాను. కానీ ఒక రాజకీయ నాయకుడి పక్కన తిరుగుతున్నాను, అతనితో కనిపిస్తున్నాను అనే ఒక భ్రమలో వీళ్ళందరూ తమ సొంత ప్రజలకే అన్యాయం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మనం డివైడెడ్గా సమస్య అరుణాది నాది కాదు, అరుణాని ఎవడు మాట్లాడమన్నాడు, నోరు మూసుకోవచ్చు కదా అనేలాంటి ఆలోచన దళిత సమాజంలో లేకపోతే దళిత నాయకులుగా చెప్పుకుంటున్న కొంతమందిలో కనుక వస్తే ఈ డివైడ్ పాలిటిక్స్ మనకి చాలా తీరని అన్యాయం చేస్తాయి. మిగతా దళిత వాడల్లో ఉన్న దళిత సమూహానికి అన్యాయం చేసిన వాళ్ళుగా నాలాంటి మేమందరం ఎవరైతే నాయకులుగా చెప్పుకుంటున్నామో ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళం. సో రాజకీయానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటూ, డైరెక్ట్గా చేసుకోండి ఒప్పందం. ఒక 20 సంస్థలు, దళిత సంస్థలు ఒక 20-30 సంస్థలు వెళ్ళి వైఎస్ఆర్సీపీతో, టీడీపీతో, ఎవరితోటైనా మేమందరం మీకు ఓట్లు ఇస్తాం, మీరు మాకేమి ఇస్తారు?
అని లాబింగ్ చేయమని బాబాసాహెబ్ కూడా చెప్పారు. అంతేగాని మీ సంస్థలను తీసుకెళ్ళి 100 మంది ఉన్నారు 1000 మంది ఉన్నారని వాళ్ళకి తాకట్టు పెట్టేసేస్తే వాళ్ళ దుర్మార్గతలో మీరు కూడా భాగస్థులయ్యి నిజంగా పోరాడుతున్న వాళ్ళకి, దళిత వాడల్లో ఊరి చివర మగ్గుతున్న దళితులకి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడున్న పార్టీలన్నీ కూడా ఆధిపత్య కుల పార్టీలు. కానీ దీనిలో డెఫినెట్గా మీ మానవ హక్కులు హననానికి గురవకుండా, రోడ్ల మీద మనుషులు ఈడిపించబడకుండా, చంపేయబడకుండా, ఏంటది ట్రాక్టర్ ఎక్కించి అమానుషంగా చంపబడకుండా, ఇలాంటి పరిస్థితులు ఇవ్వని పార్టీని సెలెక్ట్ చేసుకొని సరిగ్గా మీరు గనక ఓటు వేయగలిగితే ఈ అరాచకాలకి అడ్డుకట్టబడుతుంది. మీ పరిశీలనలో ఏమనిపిస్తోంది మీకు? జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఇంత వివక్ష, ఇంత పీడన, ఇంత అణిచివేత, ఇంత దుర్మార్గం చూసిన తర్వాత దళిత సమాజం ఈసారి ఆదరిస్తుందా జగన్మోహన్ రెడ్డిని? యా, దళిత సమాజాన్ని అండి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో మతం 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 అంటున్నాము, రాష్ట్రంలో కూడా మతం చాలా ప్రామినెంట్గా పనిచేస్తుంది. క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నాడని కాక, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అనే భ్రమతోటి మనం క్రైస్తవులు అనే దానితోటి లాస్ట్ ఎలక్షన్లో చాలా వర్కౌట్ చేశాను. నేను క్రైస్తవురాలని, క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. సో ఆ రాజకీయం ఎట్లా ఉందో నేను చూశాను. ఇప్పుడు అంటే జైల్లో వేసేస్తున్నారు, అరెస్టులు చేసేస్తున్నారు, ఒక క్వశ్చన్ అడిగితే తీసుకెళ్ళి పోలీసులు డైరెక్ట్గా వచ్చేస్తున్నారు అనే ఘోరాలు నేను విన్నా. మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో పెడతారు, మాయం చేసేస్తారనే భయాలతోటి చాలామంది మాట్లాడట్లేదండి. కానీ భయంకరంగా వెక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. రకరకాల న్యూస్, కొన్ని చోట్ల వెయిట్ చేస్తున్నారు టు గెట్ ఇడ్ ఆఫ్ హిమ్ అనేది కనిపిస్తుంది. వెయిట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అదే వినిపిస్తుంది. వెయిట్ అంటే మాట్లాడకుండా పబ్లిక్లో మా వల్ల కావట్లేదు అనడానికి కూడా భయపడి ఓటు వేయడం కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ భ్రమంలో ఈ క్రైస్తవ వాటిని అన్నింటినీ కూడా క్రైస్తవులని మభ్యపెట్టి మనవాడు ఈ మనవాడు అనేది మనకేం చేయదండి నిజానికి, మన హిందువు మన క్రైస్తవుడు. కానీ దానిలో కొంతమంది మళ్ళీ ఆయన గారినే తీసుకురావాలనే దాంతో పనిచేస్తున్నారు. దీనిలో మతం పనిచేస్తుంది. కొంతమంది సామాజిక ప్రయోజనాలని తమ సమూహ ప్రయోజనాలను పక్కన పెట్టి నేను బాగుపడతా కదా, నాకు కోట్లు వస్తాయి కదా అనే దాంతో కూడా సో మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయండి. కానీ చాలామందికి లోపల తమ అంతరాత్మలకి నిజాలు తెలిసినాయి.